ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని విస్తారమైన సంతోషం నీకు కావాలంటే నీవేం చెప్తావు? ప్రతి ఒక్కరూ విస్తారమైనటువంటి సంతోషాన్ని కోరుకుంటారు. అది కుటుంబంలో అధికంగా ఉండాలని, ఇంకా నింపబడుతూ ఉండాలని, ఎల్లప్పుడూ అది తమతోనే నివాసం చేయాలని వారు కోరుకుంటూ ఉంటారు. ఆదికాండం 21:6 అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమే నవ్వుదురనెను. ఒకటి, పిల్లలు కలిగినందుకు ఆమెకు సంతోషం వచ్చింది, కానీ వినేవారందరూ నవ్వుతారనేటువంటి విషయం ఆమె జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు శారా నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమే నవ్వుదురనెను. దేవుడు ఆమెకు నవ్వు కలుగు చేశాడు, కానీ ఆమె కొంచెం నవ్వుగానే ఉంది. యోబు గ్రంథము 8:22 అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను, ప్రహర్షంతో నీ పెదవులను నింపను. ఇదినా ప్రభు అనేక విషయాల్లోని నువ్వు నీరసపడిపోతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయా విషయాల్లో నీకు సంతోషం కలిగించేలా చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆదికాండము 18:12 శారా, నేను బలం ఉడిగిన దానినైన తర్వాత నాకు సుఖం కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొను. 2 రకాల ఆలోచనలు నీకెందుకు? దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంచు. ఆయన ఏం చేస్తారో నువ్వు చూడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతను 100 ఏండ్ల వాడు. మరియు శారా పిల్లలకు సన్యమిచ్చునని ఎవరు అబ్రహాంతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. కానీ ప్రభు అయితే చెప్తున్నారు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. యాకోబు రాసిన పత్రిక 4:8 ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో, నీ చేతులు ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటావో, 2 రకాల మనసులు విడిచిపెట్టి ఆయన మాట మీద నువ్వు నమ్మిక ఉంచుతావో, నిన్ను పగబెట్టువారు అవమానభరితులు అయిపోతారు. దుష్టుల గుడారం మీకు నిలవకపోదు, ఉండదు. సోమర్తనం చేత ఇంటికప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును. కాబట్టి ఉదయకాలాన్ని ఆదికాండము 18:13 ఆయన అంటూ ఉన్నారు, అంతటి యెహోవా అబ్రహాంతో, వృద్ధురాలని నేను నిశ్చయముగా ప్రసవించదని శారా నవ్వనేలా? నిజమే కదా. మన విశ్వాసం ఎంత బలంగా ఉంది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు ఖచ్చితంగా. అబ్రహామును శారాయు బహుకాలం గడిచి వృద్ధులై ఉండిరి. శ్రీధర్మం శారాకు నిలిచిపోయిన కనుక ఆమె నవ్వుండొచ్చు. ఆదికాండము 18:11 కానీ దేవుడి మాట ఎంత బలమైందో మనం ఎరగలేనప్పుడు ఖచ్చితంగా మనకు నవ్వు వస్తుంది. కానీ అటువంటి నవ్వు, మన పరిస్థితి చూసుకుని మనం నవ్వుకునేటువంటి నవ్వు ఇదేనని దేవుడు మన హృదయంలో పెట్టాలనుకోవడం లేదు. కానీ నువ్వు నిజంగా సంతోషించేలాగా, కృతజ్ఞతలు చెప్పడానికి కూడా మాటలు రాలేనంతగా నువ్వు నవ్వు పుట్టించాలని దేవుడు ఈ ఉదయకాలం నీ కోసం కోరుకుంటూ ఉన్నాడు. నీ పరిస్థితులన్నిట్లో దేవుడు నీకు నవ్వు కలుగు చేస్తాడు. నేను చూసి నవ్వేటువంటి వారందరూ సిగ్గుపడేలా చేయడానికి శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని శారాయిని దర్శించినటువంటి దేవుడు నిన్ను కూడా దర్శించడానికి శక్తిమంతుడే ఉన్నాడు. ఖచ్చితంగా నీకు నవ్వు పుట్టిస్తాడు. ప్రభు, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నవ్వు పుట్టించేవాడు నీవే నాయన. ఉదయకాలం దుఃఖం కలిగిన సాయంకాలానికి అది సంతోషంగా మార్చగలిగిన వాడు నీవే తండ్రి. తారుమారు చేసి సంతోషం పుట్టించేవాడు నీవే గనుక ఈ దినమున అన్ని పరిస్థితులు తారుమారు చేసి గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం. నువ్వేం జరిగిస్తున్నావో మాకు అయితే తెలియదు, కానీ నువ్వు జరిగిస్తున్నావు అనేటువంటి విషయం అయితే మాకు స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను స్తుతిస్తుండగా ఈ దినమంతరికి కావాల్సిన ప్రతి ఒక్కరికి కృపను దయచేసి నీ మహిమ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి బలపరిచి వారి నోటి నిండా నవ్వుంచమని, అది స్థిరపరచమని, వారు బ్రతుకు కాలమంతా అటువంటి సంతోషం వారిలో రేగునట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.